హీరో వేణుపై సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కేసు పెట్టింది. ఓ కాంట్రాక్ట్ విషయంలో మోసం చేశారని కోర్టులో పిటిషన్ వేశారు. సినీ నటుడు తొట్టెంపూడి వేణుపై కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది. తొట్టెంపూడి వేణు ప్రతినిధిగా ఉన్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ కలిసి 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. అయితే పనులు ప్రారంభమైన తర్వాత ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మధ్యలోనే వైదొలిగింది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. ఇలా రద్దు చేసుకోవడం వల్ల తమకు భారీ నష్టం కలిగించారని వీరిపై రిత్విక్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాంపల్లి 2వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ సభ్యులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబానికి చెందింది. ఈ కంపెనీని ఆయన సోదరుడు నిర్వహిస్తూ ఉంటారు. కాంట్రాక్టులు చేయడంలో ఈ సంస్థకు మంచి పేరుంది. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తూ ఉంటుంది ఈ సంస్థ. హీరో తొట్టెంపూడి వేణు ప్రముఖ కాంట్రాక్టర్. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఆయన కాంట్రాక్టుల వైపు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రిత్విక్ ప్రాజెక్ట్స్తో కలిసి జాయింట్ వెంచర్స్ ప్రారంభించి మధ్యలో వైదొలగడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ఇలాంటి కార్పొరేట్ వ్యవహారాలు వెలుగులోకి రావు. వీలైనంత వరకు సామరస్యంగా పరిష్కరించుకుంటారు. అయితే రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ మధ్య పరిస్థితి అంత సానుకూలంగా లేకపోవడంతో చర్చలు కూడా విఫలమయ్యాయని, అందుకే రిత్విక్ ప్రాజెక్ట్స్ కోర్టుకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వేణు తొట్టెంపూడి. తన కామెడీ టైమింగ్తో తెలుగు ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించాడు. సోలో హీరోగా పలు సూపర్ హిట్స్ కొట్టాడు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. స్వయంవరం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు వేణు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మనసు పడ్డాను కానీ, చిరునవ్వుతో, వీడెక్కడి మొగుడండి, హనుమాన్ జంక్షన్, కళ్యాణరాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, అల్లరే అల్లరి, బహుమతి, గోపి గోపిక గోదావరి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే వెంకటేష్, చింతకాయల రవి, ఎన్టీఆర్ దమ్ము లాంటి సినిమాల్లో సహాయ నటుడిగాను మెప్పించాడు. 2013 తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు ఈ వేణు. మళ్ళీ 2022లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే అతిథి అనే వెబ్ సిరీస్లోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధిగా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న వేణు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్లో ఆయనపై కేసు కూడా నమోదైంది. దీంతో ఈ వ్యవహారంలో హీరో వేణు ఉండడంతో ఈ కేసు ఇప్పుడు బాగా హైలైట్ అవుతోంది. ఫైనల్గా ఈ కేసు ఎటువైపుకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.